తమిళనాడు సీఎం విజయ్ ఆగస్టు 3వ తారీఖున కర్ణాటక రావడానికి ప్లాన్ చేసుకున్నాడు. ఇక్కడ కొంత ప్రాంతం పర్యటించి తమిళ ప్రజల్ని కలవడం, అలాగే కావేరీ జలాల యొక్క వివాదాన్ని పరిష్కరించుకోవడం, రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఉద్రిక్తత పరిస్థితుల్ని తగ్గించుకోవడం. ఈ నేపథ్యంలో ఆ యొక్క పర్యటనకి ప్రాధాన్యత ఏర్పడితే డీకే శివకుమార్ కూడా ఓకే అన్నట్లుగా అంత అనుమతులు ఇచ్చేశారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. కానీ ఎప్పుడైతే ఈ కావేరీకి చెందినటువంటి కమిటీ, ఈ నీటి కంట్రోల్ కమిటీ ఏదైతే ఉందో, వాళ్ళు 3500 క్యూసెక్కుల నీరు ఇవ్వాలని ఆదేశించారు. అది కూడా డీకే శివకుమార్ యొక్క అనుమతులతోనే ఆదేశించారు. కావేరీ జలాలు 3500 క్యూసెక్కులు ప్రతిరోజు తమిళనాడుకు విడుదల చేయండి ఒక 15 రోజుల పాటు అని చెప్పి. దాని మీద ఇప్పుడు కర్ణాటక ప్రజలు తీవ్రంగా విరుచుకుపడుతుంటే డీకే శివకుమార్, నాయన ఇక్కడ పరిస్థితులు ఏం బాగోలేదు, నువ్వు ఇప్పుడు రాకు, నేను మళ్ళీ చెబుతాను, మళ్ళీ మనం కలుసుకుందాం, తర్వాత చూసుకుందాం, ఇప్పటికైతే ప్రస్తుతానికి నువ్వు రావద్దు, నువ్వు వాయిదా వేసుకో అని చెప్పి డీకే శివకుమార్ ఏం చేసి మీడియా సమావేశంలోనే విషయం చెప్పడం జరిగింది. అలాగే అఫీషియల్గా కూడా తమిళనాడు ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దీని గురించి ఇంకా విజయ్ ఏమీ ఆలోచించలేదు, కానీ ఖచ్చితంగా దీన్ని అయితే రద్దు చేసుకుంటాడు. ఎందుకంటే అక్కడ రాష్ట్ర పరిస్థితులు బాగలేదు కాబట్టి. ఇప్పటికే విజయ్ సినిమా జననాయకన్ ఆ సినిమాని ఇప్పుడు ఆపేశారు. అక్కడ స్వచ్ఛందంగా ఆపేశారు, కొంతమంది బలవంతంగా కూడా ఆపేశారు. సో ఈ నేపథ్యంలోనే రెండు రాష్ట్రాల మధ్య మళ్ళీ పచ్చగడ్డ వేస్తే బొగ్గుమనేటటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ నువ్వు వస్తే ఇంకా పెద్దదైపోతుంది కాబట్టి దయచేసి రావద్దని చెప్పి డీకే శివకుమార్ చెప్పాడు. ఒక కాంగ్రెస్ సీఎంని ఇంకొక కాంగ్రెస్ సీఎం పాపం అడ్డగించాల్సి వచ్చింది. అంటే విజయ్కి కాంగ్రెస్కి ఏంటి సంబంధం అంటే, మరి వాళ్ళ సపోర్ట్తో ఇదయ్యాడు కదా. మ్యాక్సిమం ఇంచుమించు అంతే. విజయ్ని అలాగే నేను విమర్శించడం లేదు, కానీ ఆ భావజాలం సిద్ధాంతాలన్నీ వాళ్ళవే కదా.